నా పేరు బాబురావు. నాకు ఎయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యి 8 నెలలయింది. దాని రిజల్ట్ చూపించడం కోసము నేను ఈ వీడియో ముందుకొచ్చాను. ట్రాన్స్‌ప్లాంట్ అనేసప్పటికి నేను చాలా భయపడ్డాను. అది అట్లా పెయిన్‌ఫుల్‌గా ఉంటదని నేను చాలా భయపడ్డాను. సర్జరీ రోజు డాక్టర్ గారు ఎలా చేయాలి ఏంటనేది మొత్తం వివరించి చెప్పారు. ఆ చేసే క్రమంలో నాకు డాక్టర్స్ అందరూ కలిసి నాకు చేస్తుంటే మొత్తం చేశారు. చేసిన తర్వాత అది వాళ్ళు చేస్తారా అనేది నాకు తెలియకుండానే వాళ్ళు మొత్తం అట్లా సర్జరీ చేశారు. సున్నితంగా నొప్పి తెలియకుండా నా సర్జరీ జరిగిపోయింది. ఈ రిజల్ట్ తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంతకుముందు నేను ఎయిర్ లాస్ అవ్వటం వల్ల ఎటన్నా బయటికెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఎళ్ళేవాడిని. అట్లా ఎళ్ళేటప్పుడు కూడా నేను క్యాబ్ పెట్టి ఎళ్ళేవాడిని. చాలా మంది ఏదైనా ఫంక్షన్‌కి గాని, ఏదైనా పెళ్ళిళ్ళకి ఎళ్ళగాలన్నా చాలా ఇబ్బంది పడి ఎళ్ళేవాడిని. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా నేను చాలా సంతోషంగా బయట కూడా తిరుగుతున్నాను. ఇప్పుడు క్యాప్ కూడా పెట్టకుండా మంచి సంతోషంగా నేను డాక్టర్ రాజగిరి సార్‌కి, అలాగే సెలిస్టి క్లినిక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నాలాగే హెయిర్ లాస్ వల్ల బాధపడుతూ ఉంటే హైదరాబాద్ సెలిస్టి క్లినిక్ డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారి సలహా మేరకు మీకు సర్జరీ అవసరమా? ట్రీట్మెంట్ దాన్ని బట్టి మీరు తెలుసుకొని ఇక్కడ హ్యాపీగా చేయించుకొని వెళ్ళవచ్చు. సో ఇవాళ చూశారు కదండి బాబురావు గారికి ఎలా రిజల్ట్ వచ్చిందనేది. నేను అప్పుడు చెప్పాను కదా వీడియోలో, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి. ఇన్ని నెలల తర్వాత మనం వేచి చూశాక మొత్తం స్కాల్ప్ అనేది మనం మొత్తం కవర్ చేశాం. గ్రేడ్ 7 గ్రేడ్ 8 ఉన్న అలోపేసియా నుంచి మనకి మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, బట్టతల నుంచి మనం ఇంత మంచిగా ఫుల్ థిక్నెస్ డెన్సిటీ గ్రాఫ్ట్స్ తోటి మనకు వచ్చాయి. సో మనకి ఇప్పుడు చూస్తే మనకి వెంట్రుకలంతా మీరు ఇంత దగ్గరికి చూస్తే న్యాచురల్గా హెయిర్ లైన్ అనేది వచ్చి సింపుల్గా మంచిగా సింపుల్గా అందంగా కనిపిస్తుంది అనమాట. సో మీరు మంచిగా దూకుంటూ న్యాచురల్గా పెరుగుతూ దీన్ని మనం మంచిగా ట్రిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఎప్పుడైనా కానీ సక్సెస్ఫుల్గా ఉంటాయండి. చక్కగా మంచి న్యాచురల్ హెయిర్ లైన్ అనే దాంతో కూడా మనకి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో బాబురావు గారు, మీకు మొత్తానికి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరం దాటి కూడా ఇంత అయింది మనకి ఎలా అనిపించింది మీ జర్నీ? అంతా బాగా అనిపించిందా? చాలా మంచిగా ఉంది సార్. మీకు రిజల్ట్స్ వచ్చినాక మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనిపించిందా? మీకు మంచిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు బాగా పెరిగాయా? బాగా పెరిగాయి సార్. సో అన్ని సందర్భాలకి మీరు రెడీ అయినట్టే కదా? సో ఇది చూశారు కదండి, అన్ని సందర్భాలకి నలుగురితో కలవటానికని మనకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మంచి సేఫ్ ప్రొసీజర్. జాగ్రత్తగా పద్ధతిగా మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ దగ్గర చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మా సెంటర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. చాలా మంచి టీమ్ తోటి చేస్తామండి. మాది మంచి ఎక్స్పీరియన్స్ టీము, మంచిగా ట్రైన్ అయ్యి ఎన్నో నంబర్ ఆఫ్ సర్జరీస్ మేము చేసుకుంటూ ఎన్నో వేల మందికి మంచి కాన్ఫిడెన్స్ అనేది మేము ఇప్పించామండి. మీరు గమనిస్తే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సింపుల్ ప్రొసీజర్ కాదండి, కాన్ఫిడెన్స్ ప్రొవైడింగ్ ప్రొసీజర్ అనమాట. మీకు మంచిగా మీకు నలుగురిలో తిరగడానికని కాన్ఫిడెన్స్ పెంచుతుందండి. పెళ్లి చూపులకు కానీ ఇంటర్వ్యూలకు కానీ ఎప్పుడైనా కానీ మనకి మంచి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకొని చక్కగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. దానికి ఉదాహరణే మనకి బాబురావు గారు.